ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. నిన్న భద్రాచలంలో కురిసిన వర్షానికి సీతారామచంద్రస్వామి అన్నదాన సత్రంలోకి నీళ్లొచ్చి చేరాయి. ప్రతి ఏటా గోదావరి వరద సమయంలో సత్రంలోకి నీళ్లు రావడం సహజమే అయినా నిన్న పడ్డ మామూలు వర్షానికి కూడా నీళ్లు రావడం కొంచెం ఆలోచించాల్సిన విషయం. డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతమైతే అన్నదాన సత్రం మూసివేశారు. ఈరోజు ప్యాకెట్ల ద్వారా భక్తులకు అన్నదానం చేయనున్నారు. అన్నదాన సత్రంలోకి వర్షపు నీళ్లు రావడంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. భద్రాచలం సీతారామాంజనేయ స్వామి పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రానికి సంబంధించి అన్నదాన సత్రం అంటే వాస్తవానికి భద్రాచలంలో గోదావరి వరదలకు వచ్చినప్పుడు సందర్భంగా ఈ అన్నదాన సత్రం పూర్తిగా మునిగిపోతుంది. అయితే నిన్న ఒక్కసారిగా 5.7 సెంటీమీటర్ల వర్షం రావడంతో మొత్తం కూడా ఈ అన్నదాన సత్రం మొత్తం మునిగిపోయిన పరిస్థితి. దాంతో ఈరోజు ఈ సత్రాన్ని మూసివేయడం జరిగింది. ప్రధానంగా మొత్తం క్లీనింగ్ కార్యక్రమం చేపట్టారు. మనం చూడొచ్చు, విజువల్స్లో కూడా చూడొచ్చు. మొత్తం కూడా ఎక్కడికక్కడ క్లీన్ చేస్తున్న దృశ్యాలు అనేది మనకు కనపడుతుంది. భద్రాచలంలో గోదావరి వచ్చిన సందర్భంగా అంటే 2వ ప్రమాద హెచ్చరిక దాటి వచ్చిన తర్వాత భద్రాచలం రామాలయం చుట్టూ కూడా స్లూయిస్లు లీక్ అయి నీళ్లు వస్తున్నది అనేది ఎప్పుడు ప్రతి ఏటా జరుగుతున్నది. అయితే ఈ సందర్భంలో ఈ స్లూయిస్లు అంటే గోదావరి లోకి భద్రాచలం పట్టణంకి సంబంధించిన డ్రైనేజీ వాటర్ మొత్తం కూడా సీతారామచంద్రస్వామి దేవాలయం పక్క నుంచి అంటే అన్నదాన సత్రం పక్క నుంచి ఒక డ్రైనేజ్ ఉంది. ఆ డ్రైనేజీ ద్వారా గోదావరిలో కలవటం అనేది జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎప్పుడు కూడా ఈ సంవత్సరం అయితే ఎప్పుడు అదే విధంగా జరుగుతుంది. అయితే గోదావరికి 2వ ప్రమాద హెచ్చరిక వచ్చిన తర్వాత స్లూయిస్లన్నీ మూసుకొని పోతాయి. ఆ మూసుకొని పోయిన సందర్భంలో మొత్తం టెంపుల్ చుట్టూ కూడా నీళ్లు అంటే టెంపుల్కి ఉత్తర ద్వార దర్శనం, అదేవిధంగా పడమర వైపు ఉన్న అన్నదాన సత్రము, అదేవిధంగా మెట్ల మార్గము ఈ చుట్టూ నీళ్లు చేరుకోవడం అనేది ప్రతి ఏటా జరుగుతుంది. కానీ నిన్న సాయంత్రం వచ్చిన వర్షానికి 5.7 సెంటీమీటర్ల 7 సెంటీమీటర్ల మేరకు వచ్చిన వర్షానికి మొత్తం కూడా డ్రైనేజీ వాటర్ అంతా కూడా ఈ అన్నదాన సత్రంలోకి చేరిపోయింది. ఇటీవల కాలంలో చిన్న చిన్న వర్షాలు వచ్చినప్పటికీ ఆ వర్షాలు వచ్చిన సందర్భంలో కూడా అంటే సీతారామచంద్రస్వామి దేవాలయం చుట్టూ కూడా నీళ్లు వస్తున్న పరిస్థితి. మొత్తం కూడా అంటే గోదావరిలోకి డ్రైనేజీ వాటర్ వెళ్ళాలి. ఇవన్నీ కూడా ఎటువంటి వర్షపు నీళ్లు, వరద నీళ్లు కాదు. భద్రాచలం టౌన్లో సంబంధించిన మొత్తం డ్రైనేజీ వాటర్ అంతా కూడా ఇలా ఈ అంటే రామాలయము ఉత్తర ద్వారదర్శనము, అదేవిధంగా మెట్లు ఎక్కే మార్గం ఈ ప్రాంతంలోకి ఈ వరదంతా కూడా అంటే వరద కాదు, ఇదంతా కూడా డ్రైనేజ్ వాటర్. మనం ప్రత్యక్షం చూస్తున్నాం ఎట్లా మురికి నీళ్లు ఉన్నాయో. అంటే మొత్తం భద్రాచలం టౌన్ కి సంబంధించిన డ్రైనేజీ అంతా కూడా ఇటు అన్నదాన సత్రం, అదేవిధంగా మెట్ల మార్గం ఈ చుట్టూ మొత్తం కూడా పేరుకొని పోతుంటది. ఆ పేరుకొని పోయింది అంటే నిన్న రాత్రి నుంచి వర్షం వచ్చిన నేపథ్యంలో ఇదంతా కూడా క్లీన్ చేస్తుంటే ఇప్పటి వరకు కొంత మేరకు శుభ్రమైన పరిస్థితి. వాస్తవానికి అన్నదాన సత్రానికి భోజనాల కోసం అనేక మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చిన పరిస్థితి కూడా ఉంది. వాళ్ళందరికీ ఈ రోజు అన్నదాన సత్రంలో అన్నం అంటే పెట్టడానికి వీల్లేని పరిస్థితి ఉండటంతో ప్యాకెట్లు తయారు చేసి ఆ ప్యాకెట్ల ద్వారా భోజనాలు అందించడం కోసం దేవాదాయ శాఖ ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. అయితే దీనికి శాశ్వత పరిష్కార మార్గం లేని పరిస్థితి. మనకు తెలుసు ఎన్నికల ప్రచారం సందర్భంలో అంటే అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో భద్రాచలానికి అప్పుడు మంత్రిగా ఉన్న కేటీఆర్ ఎన్నికల ప్రచారానికి వచ్చిన సందర్భంలో ఇదే ప్రాంతంలో పోలీసు బందోబస్తు చేస్తున్న సందర్భంలో కొత్తగూడెం చెందిన ఒక మహిళా కానిస్టేబుల్ డ్రైనేజీలో పడి కొట్టుకొని పోయింది. అంటే డ్రైనేజీ వ్యవస్థ కూడా ఇక్కడ సరిగ్గా లేదు. ఆ డ్రైనేజీ కూడా చిన్న డ్రైనేజీ కావడంతో ఆ డ్రైనేజీలో కానిస్టేబుల్ ఆ రోజు పడిపోయిన పరిస్థితి. ఆ పడిపోవడంతో ఆమె చనిపోయింది. అయితే ఏ విషయాన్ని కూడా ఆ రోజు అప్పటికి పోలీసు అధికారులు జోక్యం చేసుకుని సెటిల్ చేసిన పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉందో తెలుస్తుంది. మెట్ల మార్గం కూడా పోవడానికి వీలు లేకుండా అంటే డ్రైనేజీ నీళ్లు వచ్చిన పరిస్థితి. వాటన్నిటి కూడా ఇప్పుడిప్పుడే శుభ్రం చేస్తున్న దృశ్యాలు అనేది మనకు కనపడుతుంది. కెమెరా